హలో ఆల్, నేను బాలు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు న్యూ పాలిటీ. ఈ వీడియోలో క్లాస్ 6 పాలిటీ చాప్టర్ 1 నేర్చుకోబోతున్నాం. బుక్ టైటిల్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అని ఉంటుంది. చాప్టర్ నేమ్ అండర్స్టాండింగ్ డైవర్సిటీ. ఈ చాప్టర్లో డైవర్సిటీ అంటే ఏంటి, ఇండియాలో ఎలాంటి డైవర్సిటీ ఉంది, డైవర్సిటీ ఎలా ఫామ్ అవుతుంది అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఈ కాన్సెప్ట్ చదవబోతున్నాం. ఇది 6th క్లాస్ బుక్ కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ స్టోరీ ఫార్మాట్లో డీటెయిల్గా ఇచ్చారు. మనకు ఆ స్టోరీస్ అవసరం లేదు, ఎగ్జాంపుల్స్ అలా టచ్ చేసి మీకు యూపీఎస్సీ ఎగ్జామ్కి అవసరమయ్యే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. చాప్టర్ స్టార్ట్ చేద్దామా? అండర్స్టాండింగ్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే ఏంటి? డిఫరెన్స్ ఆర్ వెరైటీని డైవర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్ గ్రూప్లోనో లేదా మన క్లాస్లోనో అందరూ ఒకేలా ఉండరు కదా. డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అవుతారు, డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవుతారు, డిఫరెంట్ రీజియన్స్ నుండి వస్తారు. లాంగ్వేజ్, కల్చర్, రిలీజియన్, రీజియన్, పీపుల్ మధ్య ఉన్న ఈ డిఫరెన్సెస్నే డైవర్సిటీ అంటాం. ఇది మీనింగ్. డైవర్సిటీ అనే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం రెండు చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అలా లుక్ వేద్దాం. ఫస్ట్ పేజ్లో ఈ పిక్చర్ చూడండి. ముగ్గురు స్టూడెంట్స్ని డ్రాయింగ్ వేయమంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా వేశారు. ఆ 3 డ్రాయింగ్స్ ఒకేలా లేవు, ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ అండ్ డ్రాయింగ్ స్టైల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మన లాంగ్వేజ్, కల్చర్, రిలీజియన్ డిఫరెంట్ ఉంటాయి. దీన్నే డైవర్సిటీ అంటాం అని ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్లో అంతకు మించి ఇంకేం లేదు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ పేజ్లో ఇంకో చిన్న ఎగ్జాంపుల్, మేకింగ్ ఫ్రెండ్స్. వేర్వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఫ్రెండ్స్ అయిన ఇద్దరు అబ్బాయిల కథ ఇది. బ్రీఫ్గా చూద్దాం. ఢిల్లీలోని జన్పద్ అనే ప్లేస్లో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ ఎల్లో షర్ట్ అబ్బాయి స్టూడెంట్, ఆరెంజ్ షర్ట్ బాబు న్యూస్ పేపర్ అమ్ముతూ ఉంటాడు. స్టూడెంట్ సైకిల్పై వెళ్తూ రెడ్ సిగ్నల్ పడడంతో రోడ్ మీద ఆగుతాడు. న్యూస్ పేపర్ అబ్బాయి ఆ రోజు పేపర్లో హెడ్లైన్స్ని బయటకు చదువుతూ పేపర్ అమ్మడానికి ట్రై చేస్తాడు. రెడ్ సిగ్నల్ పడిన ఆ కొద్దిసేపు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ స్టోరీ నుంచి మనకు తెలిసేది ఏంటంటే, ఆ ఇద్దరి పేర్లు కూడా ఒకటే, సమీర్. పేర్లు అయితే ఒకటే కానీ వాళ్ళ మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటవి? ఇద్దరి రిలీజియన్స్ వేరు. స్టూడెంట్ ఏమో హిందూ, పేపర్ బాయ్ ఏమో ముస్లిం. స్టూడెంట్కి ఇంగ్లీష్ వచ్చు, పేపర్ బాయ్ హిందీ మాట్లాడతాడు. సో ఇద్దరి మధ్య ఇవన్నీ డిఫరెన్సెస్, రిలీజియన్ డిఫరెన్స్, లాంగ్వేజ్ డిఫరెన్స్, కల్చరల్ డిఫరెన్స్. ఈ డిఫరెన్సెస్నే సింపుల్గా డైవర్సిటీ అంటారు. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అయితే స్టూడెంట్కి పేపర్ బాయ్కి మధ్య ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది. స్టూడెంట్ స్కూల్కి వెళ్తున్నాడు, పేపర్ బాయ్కి ఎడ్యుకేషన్ లేదు, న్యూస్ పేపర్ అమ్ముతున్నాడు. ఇది కూడా డైవర్సిటీయేనా అంటే కానే కాదు, అది ఇనీక్వాలిటీ. డైవర్సిటీకి ఇనీక్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అన్నీ ఉండి మనం ఒక రూట్ చూస్ చేసుకోవడం డైవర్సిటీ. రిసోర్సెస్, ఆపర్చునిటీస్ లేక ఒక పని చేయాల్సి రావడం ఇనీక్వాలిటీ. ఈ స్టోరీలో స్టూడెంట్ సమీర్కి పేరెంట్స్ సపోర్ట్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, చదువుకుంటున్నాడు. పేపర్ బాయ్ సమీర్ తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక న్యూస్ పేపర్ అమ్మాల్సి వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైవర్సిటీ అండ్ ఇనీక్వాలిటీ. ఇనీక్వాలిటీకి ఇంకో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాస్ట్ సిస్టమ్. కాస్ట్ సిస్టంలో మనం చేసే వర్క్ని బట్టి సొసైటీ డిఫరెంట్ గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ మనం మన క్యాస్ట్కి సంబంధించిన వర్క్ మాత్రమే చేయాలి. తెలుగులో కుల వృత్తులు అంటారు కదా, అవి. సపోజ్ పేరెంట్స్ పాటర్స్ అయితే, అంటే కుండలు తయారు చేసే వాళ్ళైతే, ఆ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా కుండలు తయారు చేయాలి, వేరే వర్క్ చేయడానికి లేదు. ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇనీక్వాలిటీయే కదా. నెక్స్ట్ సెక్షన్, వాట్ డస్ డైవర్సిటీ యాడ్ టు అవర్ లైఫ్స్. డైవర్సిటీ వల్ల మనకు యూజ్ ఏంటి? డైవర్సిటీ ఉండడం వల్ల మనం డిఫరెంట్ ఫుడ్స్ తినొచ్చు, డిఫరెంట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ట్రై చేయొచ్చు, అండ్ కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. మనం అంతా ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఫాలో అయితే బోర్ కొడుతుంది కదా, వెరైటీ ఉండాలి. సో డైవర్సిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్, డైవర్సిటీ ఇన్ ఇండియా. ఇండియా ఈస్ అ వెరీ డైవర్స్ కంట్రీ. ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఒక్కో ప్లేస్లో ఒక్కో రకమైన ఫుడ్ తీసుకుంటారు, డిఫరెంట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ ఇలా డిఫరెంట్ రిలీజియన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అబ్జర్వ్ చేస్తే మనం చేసే పని ఒకటే, చేసే పద్ధతులు వేరు. సో ఇండియా ఈస్ అ వెరీ డైవర్స్ కంట్రీ. నెక్స్ట్ సెక్షన్, హౌ డు వి ఎక్స్ప్లెయిన్ డైవర్సిటీ. సొసైటీలో ఇంత డైవర్సిటీ ఎలా వచ్చింది? 200 years బ్యాక్ పీపుల్ కొత్త ల్యాండ్స్ వెతుక్కుంటూనో, లేదా డ్రాట్స్ అంటే కరువు వచ్చినప్పుడు, యుద్ధాల వలన ఆర్ వర్క్ కోసమో ఉంటున్న ప్లేస్ వదిలిపెట్టి వేరే ప్లేస్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళేవాళ్ళు. ఏరోప్లేన్స్, ట్రైన్స్, బస్సెస్, కార్స్ ఇవేమీ లేవు కదా. షిప్స్లోనో, హార్సెస్ ఆర్ క్యామెల్స్ మీదనో, లేదా నడుచుకునో వెళ్ళాల్సి వచ్చేది. అలా ఒక ప్లేస్ వదిలి కొత్త ప్లేస్కి వెళ్ళాక అక్కడ వేరే కల్చర్ ఉంటుంది. కల్చర్ అంటే ఏమో అనుకోకండి, కల్చర్ అంటే వే ఆఫ్ లివింగ్. మనం తినే ఫుడ్, వేసుకునే క్లాత్స్, చేసే వర్క్, ఇదే కల్చర్ అంటే. కొత్తగా వెళ్ళిన వాళ్ళు కొంతవరకు పాత కల్చర్ ఫాలో అవుతారు, కొంతవరకు కొత్త కల్చర్ అడాప్ట్ చేసుకుంటారు. ఎలా అంటే వాళ్ళు రోజు ఇంట్లో తినే ఫుడ్ కాకుండా కొత్త ప్లేస్లో దొరికే ఫుడ్ తినాల్సి వస్తుంది.
ఆ ప్లేస్‌కి తగ్గట్టు బట్టలు వేసుకుంటారు. అలా అన్నమాట. సో, పాత కల్చర్ ప్లస్ కొత్త కల్చర్ 2 కలిసి ఒక న్యూ అండ్ డిఫరెంట్ కల్చర్ ఫార్మ్ అవుతుంది. అలా ఈ ప్రపంచంలో ఇంత డైవర్సిటీ క్రియేట్ అయింది. అండ్ ఒక ప్లేస్‌కి ఉన్న హిస్టరీ అండ్ జియోగ్రఫీ వల్ల ఆ ప్లేస్ కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయో చూద్దామా? ఇది అర్థం కావడానికి ఇండియాకి నార్త్‌లో ఉన్న లడాఖ్‌ని, సౌత్‌లో ఉన్న కేరళని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఈ చాప్టర్‌లో. చూసేద్దాం. లడాక్ జమ్మూ అండ్ కాశ్మీర్‌కి ఈస్ట్ సైడ్ మౌంటైన్స్‌లో ఉన్న కోల్డ్ డెజర్ట్. ఇయర్‌లో చాలా వరకు స్నోతో కవర్ అయి ఉంటుంది. డెజర్ట్ కాబట్టి రెయిన్‌ఫాల్ చాలా తక్కువ, ట్రీస్ కూడా తక్కువే. అక్కడక్కడ ఉంటాయి. మరి వాళ్ళకి తాగడానికి వాటర్ ఎలాగా? సమ్మర్‌లో స్నో మెల్ట్ అయ్యి వాటర్ వస్తాయి. ఆ వాటర్ స్టోర్ చేసుకొని ఇయర్ మొత్తం జాగ్రత్తగా వాడుకుంటారు. లడాక్ పీపుల్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? అంటే వీళ్ళు ఏం వర్క్ చేస్తారు? రెయిన్‌ఫాల్ తక్కువ కాబట్టి అగ్రికల్చర్ ఉంటుంది, కానీ తక్కువ. మెయిన్‌గా వీళ్ళు షీప్స్, గోట్స్, కౌస్, జోస్ పెంచుకుంటారు. ఇక్కడ గోట్స్ చాలా స్పెషల్. ఈ గోట్స్ వూల్‌తో షాల్స్ అంటే శాలువాలు తయారవుతాయి. ఆ వూల్‌ని పాష్మినా వూల్ అని, షాల్స్‌ని పాష్మినా షాల్స్ అని పిలుస్తారు. ఇవి హై క్వాలిటీ ఉంటాయి. ప్రైస్ కూడా అలాగే ఉంటుందిలే. యాక్చువల్లీ లోకల్ పీపుల్ పాష్మినా వూల్‌ని కలెక్ట్ చేసి కాశ్మీర్ నుండి వచ్చే ట్రేడర్స్‌కి అమ్మేస్తారు. ట్రేడర్ అంటే ఏదైనా వస్తువుని కొనడం, అమ్మడం చేసే వాళ్ళని ట్రేడర్ అంటాం. సో, కాశ్మీర్ నుండి లడాఖ్‌కి వచ్చిన ట్రేడర్స్ ఆ వూల్‌ని కాశ్మీర్‌కి తీసుకెళ్తారు కొనుక్కొని. సో, మెయిన్‌గా పాష్మినా షాల్స్ అన్నీ కాశ్మీర్‌లో తయారవుతాయి. లడాఖ్‌లో రెగ్యులర్‌గా వాళ్ళు తినే ఫుడ్ ఏంటి? ఇక్కడ ఎక్కువగా మీట్ అండ్ చీజ్, బటర్ లాంటి మిల్క్ ప్రొడక్ట్స్ తింటారు. ఇప్పుడు లడాక్ హిస్టరీ చూద్దాం. లడాఖ్‌లో మౌంటైన్ పాసెస్ ఉన్నాయి. పాస్ అంటే మౌంటైన్స్ మధ్యలో ఉన్న రూట్‌ని పాస్ అంటారు. ఇక్కడున్న మౌంటైన్ పాసెస్ ద్వారా లడాక్ నుంచి టిబెట్‌కి ట్రేడర్స్ వెళ్ళేవాళ్ళు. ఆ ట్రేడర్స్ వాళ్ళతో పాటు టెక్స్‌టైల్స్ అంటే బట్టలు, స్పైసెస్, రా సిల్క్, కార్పెట్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళనమాట. అలా అలా లడాక్ ద్వారా టిబెట్‌కి బుద్ధిజం స్ప్రెడ్ అయ్యింది. లడాఖ్‌ని లిటిల్ టిబెట్ అని కూడా పిలుస్తారు. ఎలాగైతే టిబెట్‌కి బుద్ధిజం వెళ్ళిందో, అలాగే 400 ఇయర్స్ బ్యాక్ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా నుండి లడాఖ్‌కి ఇస్లాం రిలీజియన్ వచ్చింది. ఇప్పుడైతే లడాఖ్‌లో ముస్లిం పాపులేషన్ పెరిగింది గూడా. లడాఖ్‌లో ట్రెడిషనల్‌గా సాంగ్స్ అండ్ పోయమ్స్ పాడుతుంటారు. లడాఖ్‌లో ఉన్న బుద్ధిస్ట్స్ అండ్ ముస్లిమ్స్ టిబెటన్ నేషనల్ ఎపిక్ అయిన కేసార్ సాగా పాడుతూ పెర్ఫార్మ్ చేస్తారు గూడా. కేసార్ సాగా అంటే కింగ్ కేసార్ ధైర్య సాహసాల గురించి ఉంటుంది. ఇది టిబెట్‌లో నేషనల్ ఎపిక్ అన్నమాట. మనకి రామాయణ, మహాభారతం ఎలాగో టిబెట్ వాళ్ళకి కేసార్ సాగా అలాగా. టిబెట్ నేషనల్ ఎపిక్‌ని లడాక్ పీపుల్ పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ అర్థం చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి. లడాఖ్‌కి ఉన్న జియోగ్రఫీ వల్ల మీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళ మెయిన్ ఫుడ్ అయింది. అండ్ గోట్ రేరింగ్, షీప్ రేరింగ్ వాళ్ళ మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ అయింది. లడాఖ్‌కున్న హిస్టరీ చూస్తే లడాక్ ద్వారా టిబెట్‌కి బుద్ధిజం స్ప్రెడ్ అయింది. లడాఖ్‌లో ఇస్లాం ఇంట్రడ్యూస్ అయింది. అండ్ టిబెటన్ ఎపిక్ కేసార్ సాగా లడాఖ్‌లో పెర్ఫార్మ్ చేస్తున్నారు. సో, geography and history influences the culture of a place. Kerala is another example to learn how geography and history of a place influences its culture. కేరళ ఇండియాకి సౌత్ వెస్ట్ కార్నర్‌లో ఉన్న ఒక స్టేట్. ఒక సైడ్ ఏమో అరేబియన్ సీ ఉంది. ఇంకో సైడ్ ఏమో హిల్స్ ఉన్నాయి. ఆ హిల్స్ మీద పెప్పర్, క్లౌస్, కార్డమామ్స్ లాంటి స్పైసెస్ బాగా పండుతాయి. ఈ స్పైసెస్‌కి చాలా కంట్రీస్‌లో మంచి డిమాండ్ ఉండేది. సో, స్పైసెస్ కోసం ట్రేడర్స్ వచ్చేవాళ్ళు. అలా ఫస్ట్ వచ్చింది అరబ్ కంట్రీస్ నుంచి అరబ్ ట్రేడర్స్ అండ్ ఇజ్రాయెల్ నుంచి జెవిష్ ట్రేడర్స్. 2000 ఇయర్స్ బ్యాక్ సెయింట్ థామస్ కేరళ వచ్చి ఇండియాకి క్రిస్టియానిటీ ఇంట్రడ్యూస్ చేశారు అని నమ్ముతారు. అలా వచ్చిన కొంతమంది అరబ్ ట్రేడర్స్ ఇక్కడే సెటిల్ అయ్యారు కూడా. 700 ఇయర్స్ బ్యాక్ కేరళకొచ్చిన ఇబన్ బటూటా అనే ట్రావెలర్ తన ట్రావెల్ బుక్‌లో ముస్లిమ్స్ ఆర్ హైలీ రెస్పెక్టెడ్ ఇన్ కేరళ అని రాశారు. యూరోప్ నుండి ఇండియాకి సీ రూట్ కనిపెట్టిన వాస్కోడోగామా వచ్చింది కూడా కేరళకే. ఈ ట్రేడర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కేరళలో జూడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, హిందూయిజం, బుద్ధిజం ఈ రిలీజియన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఆల్సో కేరళ మీద చైనీస్ ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంది. ఎలా సార్ అంటే కేరళలో ఫిషింగ్ నెట్స్‌ని చీనా వాలా అంటారు. ఫిషింగ్ నెట్స్ అంటే చేపలు పట్టడానికి వాడే వలలు. అవి ఎగ్జాక్ట్‌గా చైనీస్ ఫిషింగ్ నెట్స్ లాగే ఉంటాయి. అండ్ కేరళలో ఫ్రైయింగ్ పాన్‌ని చీనా చెట్టి అంటారు. చీనా వాలా, చీనా చెట్టి. ఆ 2 వర్డ్స్‌లో చీన్ అనే పదం చైనా నుంచి వచ్చిందని నమ్మకం. కేరళ పీపుల్ మెయిన్ ఎకనామిక్ యాక్టివిటీ చూస్తే వాళ్ళు మెయిన్‌గా అగ్రికల్చర్ చేస్తారు. కేరళలో ఫర్టైల్ ల్యాండ్ ఉండడం వల్ల అండ్ అక్కడి క్లైమేట్‌కి ఎక్కువగా రైస్ పండుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ విషయానికొస్తే ఎక్కువగా రైస్, ఫిష్, వెజిటబుల్స్ తింటారు. అబ్జర్వ్ చేయండి. కేరళ స్టేట్ జియోగ్రఫీ వల్ల స్పైసెస్ అండ్ రైస్ బాగా పండుతున్నాయి. ఇక్కడ పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యాయి. ఆ స్పైసెస్ కోసం వచ్చిన ట్రేడర్స్ హిస్టరీ వల్ల పీపుల్ డిఫరెంట్ రిలీజియన్స్ ఫాలో అవుతున్నారు. సో, లడాక్ అండ్ కేరళ ఎగ్జాంపుల్స్ చూసాక వీ కెన్ క్లియర్‌లీ సే
జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఎ ప్లేస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇట్స్ కల్చర్. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంతకు ముందే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. పీపుల్ వర్క్ కోసం మూవ్ అవుతూ ఉంటారు, కల్చర్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ కోసం ఇండియా నుంచి అమెరికా ఆర్ లండన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ దొరికే ఫుడ్స్ తింటారు, వెస్టర్న్ క్లాత్స్ వేసుకుంటారు, అండ్ మన ఫెస్టివల్స్ కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ పాత కల్చర్ అండ్ కొత్త ప్లేస్లో ఉండే కల్చర్ రెండు ఇంటర్మిక్స్ అయ్యి కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద చాప్టర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే పీపుల్ మధ్య ఎంతో డైవర్సిటీ ఉన్నా కూడా అందరూ యునైటెడ్గా ఉంటారు అని అర్థం. ఇన్ని డైవర్సిటీస్ ఉన్న ఇండియాలో ఇండిపెండెన్స్ కోసం అందరూ యునైటెడ్గా బ్రిటిషర్స్తో ఫైట్ చేశారు. ఫ్రీడమ్ స్ట్రగుల్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్, అంటే మెన్, విమెన్, రిచ్, పూర్, హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, ఇలా అందరూ పార్టిసిపేట్ చేశారు. ఎలా ప్రొటెస్ట్ చేయాలో కలిసే ప్లాన్ చేశారు, కలిసే జైలుకి వెళ్ళారు, కలిసే పోరాడారు. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఎమర్జ్ అయిన డిఫరెంట్ సాంగ్స్, సింబల్స్ డైవర్సిటీ మీద ఉన్న రెస్పెక్ట్కి నిదర్శనం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇండియన్ ఫ్లాగ్. ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఇండియన్ ఫ్లాగ్ని ఇండియన్స్ అందరూ యూజ్ చేసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన ఇలా రాస్తారు: ఇండియన్ యూనిటీ ఈస్ నాట్ సంథింగ్ ఇంపోజ్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, బట్ రాదర్ ఇట్ వాస్ సంథింగ్ డీపర్ అండ్ విత్ ఇన్ ఇట్స్ ఫోల్డ్. ద వైడెస్ట్ టాలరెన్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ కస్టమ్ వాస్ ప్రాక్టీస్డ్ అండ్ ఎవ్రీ వెరైటీ అక్నాలెడ్జ్ అండ్ ఈవెన్ ఎంకరేజ్డ్. అంటే ఇండియాలో వేరువేరు విశ్వాసాలు, ఆచారాలు ఉన్నా అన్నిటిని గుర్తించి ఎంకరేజ్ చేయడం ఇండియన్స్లో న్యాచురల్గా ఉండే స్వభావం, మా మీద ఎవరో బయట నుంచి రుద్దింది కాదు అని అర్థం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే వర్డ్ కాయిన్ చేసింది కూడా ఆయనే, జవహర్లాల్ నెహ్రూ గారు. దట్స్ ఆల్ ఇన్ దిస్ చాప్టర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీతో డైరెక్ట్గా మాట్లాడే వీల్లేదు కాబట్టి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారానే అందాలి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.